హాయ్ అండి అందరికీ. ఈరోజు మనం నేర్చుకోబోతున్నది భిన్నాలు రకాలకు సంబంధించి మనకి టెట్లో అండ్ డిఎస్సిలో ఎట్లాంటి బిట్స్ వస్తున్నాయి అనేది ఒకసారి చూద్దాం. మరి భిన్నం ఒక వస్తువు లేదా సమూహాన్ని సమాన భాగాలుగా చేసినప్పుడు అందులో కొన్ని భాగాలను సూచించేదాన్ని భిన్నం అంటారు. దీన్ని నెంబర్ బై డినోమినేటర్ అంటే న్యూమరేటర్ బై డినోమినేటర్ రూపంలో రాస్తామన్నమాట. లవము బై హారం రూపంలో రాస్తామన్నమాట. ఒక వస్తువు లేదా సమూహాన్ని సమాన భాగాలుగా చేసినప్పుడు అందులో కొన్ని భాగాలను సూచించేదాన్ని భిన్నం అంటారు. సో క్రమ భిన్నం అంటే ఏంటి? లవము కంటే హారము పెద్దదిగా ఉందనుకోండి, అంటే పై ఉన్నటువంటి నెంబర్ కంటే కిందది పెద్దదిగా ఉంటే అప్పుడు ఆ భిన్నము అంటే లవము కంటే హారం పెద్దదిగా ఉంటే అది ఎల్లప్పుడూ కూడా ఒకటి కంటే తక్కువగా ఉంటుందని అర్థం. సో ఫర్ ఎగ్జాంపుల్స్ ఇట్లాంటి వాటిని క్రమ భిన్నాలని చెప్తారనమాట. మరి అపక్రమ భిన్నం అంటే ఏంటి? అపక్రమ భిన్నం అంటే లవము ఎక్కువగా ఉంటుంది. లవము బై సపోజ్ ఎక్కువ, ఇట్లా రివర్స్లో లవము ఎక్కువగా ఉంటుంది, హారం తక్కువగా ఉంటుందన్నమాట. ఇటువంటి వాటిని అపక్రమ భిన్నం అంటారు. దీని విలువ ఎల్లప్పుడూ కూడా ఒకటి కంటే ఎక్కువగా ఉంటుందన్నమాట. మిశ్రమ భిన్నం అంటే ఏమిటి? ఒక పూర్ణ సంఖ్య మరియు ఒక క్రమ భిన్నాల యొక్క కలయికనే మిశ్రమ భిన్నం అంటారు. ఒక పూర్ణ సంఖ్య మరియు ఒక క్రమ భిన్నం పక్కన వచ్చేది క్రమ భిన్నం, గుర్తుపెట్టుకోండి. పూర్ణ సంఖ్య మరియు క్రమ భిన్నాల యొక్క కలయికనే మరి మిశ్రమ భిన్నం అంటారు. సమాన భిన్నాలు అంటే ఏమిటి? ఒక భిన్నం యొక్క లవాలను ఒక సంఖ్యచే గుణించిన లేదా భాగించిన వచ్చేటటువంటి భిన్నాలని సమాన భిన్నాలు అంటారు. ఇప్పుడు హాఫ్ ఉంది, హాఫ్ని లవహారాలకి ఒకే సంఖ్యతో గుణించండి. 2తో గుణించి 2తో భాగించినప్పుడు 2/4 వస్తుంది. లేదా దీనికి 3చే గుణించి 3చే భాగించామనుకోండి 3/6 వస్తుంది. ఇట్లా అంటే ఒక లవానికి ఆహారానికి ఒకే సంఖ్యతో భాగించి గుణించామనుకోండి, అప్పుడు వచ్చేటటువంటి దానిని సమాన భిన్నాలని అంటారనమాట. సజాతీయ భిన్నాలంటే ఏంటి? విజాతీయ భిన్నాలంటే ఏంటి? సజాతీయ భిన్నాలంటే ఒకే హారము కలిగినటువంటి భిన్నాలను సజాతీయ భిన్నాలు అంటారు. మరి వేర్వేరు హారాలు కలిగినటువంటి భిన్నాలను విజాతీయ భిన్నాలు అంటారు. ఒకే హారం కలిగిన భిన్నాలను సజాతీయ భిన్నాలని, వేరువేరు హారాలు కలిగినటువంటి భిన్నాలను విజాతీయ భిన్నాలని అంటారు. సో చూడండి, ఇట్లా ఒకే హారం కలిగినటువంటివి, వేరువేరు హారాలు కలిగినటువంటివి. నెక్స్ట్ వన్, ఇప్పుడు 7/5 అనేది ఏ రకమైనటువంటి భిన్నం? 7/5 అనేది ఏ రకమైన భిన్నం? సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే మరి లవము అనేటటువంటిది ఎక్కువగా ఉంది. లవము ఎక్కువగా ఉంది అంటే మరి ఇది ఒకవేళ 5తో భాగించామనుకోండి, 5తో భాగిస్తే ఏమవుతుంది? 5 1 5, సో 2 అంటే 1 కంటే ఎక్కువగానే వస్తుంది, ఇంకా రాబోతుంది. సో 0.5 ఇట్లా 20 వస్తుంది, కాబట్టి 1 కంటే ఎక్కువ వచ్చింది. సో 1 కంటే ఎక్కువ వచ్చేటటువంటివి అపక్రమ భిన్నాలు. మరి లవం ఎక్కువ ఉండి హారం తక్కువగా ఉండేటటువంటివి అపక్రమ భిన్నాలే అవుతాయి అన్నమాట. సో నెక్స్ట్ వన్, ఈ క్రింది వానిలో క్రమ భిన్నాన్ని గుర్తించండి. క్రమ భిన్నము అంటే ఏమవ్వాలి? కింద ఉన్నటువంటిది పెద్దదిగా ఉండాలి, మీదనున్నటువంటిది చిన్నదిగా ఉండాలి. పై సంఖ్య చిన్నదిగాను క్రింది సంఖ్య పెద్దదిగాను ఉండేటటువంటివే మరి. సో ఇక్కడ ద రైట్ ఆన్సర్ ఈజ్ 3/7 అనేటటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. 3/7 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 3/2/5 అనేటటువంటి మిశ్రమ భిన్నాన్ని అపక్రమ భిన్నంగా మార్చాలి. అప్పుడు ఏం చేస్తాం? ఈ 2 మల్టిప్లికేషన్ చేస్తాం, అంటే 3 × 5 మల్టిప్లికేషన్ చేసి ప్లస్ ఈ పైన ఉన్నటువంటి దాన్ని కలిపేసి అది లవంగా వేసుకోవాలి, ప్లస్ కిందన ఉన్నటువంటి దాన్ని హారం వేసుకోవాలి. 3 × 5 అంటే 15, 15 + 2 17/5 అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, 3/5కు సమానమైనటువంటి భిన్నం ఏంటి? సమాన భిన్నాలంటే ఏంటి? లవానికి హారానికి ఒకే సంఖ్యచే గుణించినప్పుడు వచ్చేటటువంటిది, గుణించిన లేదా భాగించిన వచ్చేటటువంటి దాన్ని మనం ఏమంటామంటే సమాన భిన్నం అంటారు. సో ఈ 3/4కి ఒకే సంఖ్యచే గుణించండి ఏదైనా ఒక సంఖ్య. సో ఇది చూడండి, ఒకే సంఖ్య 3 3 × 6, 4 × 8 వచ్చిందా? సో ఇది రాలేదు. సో 3 3 9, 4 3 12, సో రైట్ ఆన్సర్. మరి ఇది 3 4 12, అలాగే 4 4 16 రావాలి, 20 వచ్చింది కాబట్టి ఇది రాంగ్. ఇది కూడా రాంగ్, అసలు 3 టేబుల్లో లేదు కాబట్టి ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, క్రింది వాణిలో సజాతీయ భిన్నాల జత ఏమిటి? క్రింది వాణిలో సజాతీయ భిన్నాల జత. సజాతీయ భిన్నాలు అంటే ఏంటి? సజాతీయ భిన్నాలంటే ఒకే హారము కలిగినటువంటి భిన్నాలని సజాతీయ భిన్నాలు అంటారు. క్రింద ఒకేలాంటి హారము కలిగి ఉండాలి. సో ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్.
నెక్స్ట్ వన్ ఇక్కడ ఇట్లా ఇచ్చారు. దీని యొక్క సరళీకృత వివరణ ఏమిటి? సరళీకృత వివరణ దీన్ని ఎట్లా రాయవచ్చు అంటే 1/3 కదా, ఈ 1/3ని 1 - 1/2 అని రాయవచ్చు. ప్లస్ 1/2 దీన్ని కూడా 1/2 - 1/3 అని రాయవచ్చు. ప్లస్ 1/3 - 1/4 అని రాయవచ్చు. ఇట్లా రాసుకుంటూ వెళ్తే చివరిది 1/99 - 1/100 అనేది వస్తుంది. ఇట్లా వచ్చిన దానికి మనం కట్ చేసుకున్న వెళ్ళామనుకోండి, -1/2 +1/2 -3 ప్లస్ ప్లస్ అట్లా కట్ చేసుకుంటూ వెళ్తే ఈ -1/99 కూడా కట్ అయిపోతుంది. అప్పుడు ఏం మిగిలాయి? ఫస్ట్ 1 మైనస్ చివరకు వచ్చేసరికి 1/100 మిగిలింది. అంటే దీన్ని కనుక మనం కస కట్టుకున్నట్లయితే పైన 99 కిందన 100 వస్తుంది. సో 99/100 అనేది రైట్ ఆన్సర్. ఈ భిన్నం వాల్యూ అనేటటువంటిది ఒక్కసారి కట్టినట్లయితే ఇప్పుడు ఏమవుతుందంటే 1 + 1/1 + 1/1 + 3 ఇప్పుడు మనం ఏం చేయాలి? ఈ 1 + 1/3 వాల్యూ ఎంత వస్తుంది మనకి? ఇక్కడ సైడ్కి కనుక కట్టుకున్నట్లయితే 1 + 1/3 వాల్యూ ఎంత వస్తుంది? 4/3 అనేటటువంటిది వస్తుంది. సో ఇది తీసేసి మనం ఏం చేస్తామంటే 4/3 అనేటటువంటిది వేస్తాం. మరి ఇప్పుడు ఇది ఒకే భిన్నంగా మనం చేయాలి. ఒకే భిన్నంగా చేయాలంటే ఈ 1 పక్కన ఉంచేసి 1 ఇంటూ ఈ క్రింద ఉన్నటువంటి భిన్నాన్ని తిరగవేసి వేయాలి. తిరగవేసి వేస్తే మనకి 1 × 3/4 అంటే ఏమొచ్చింది? 3/4 అనేటటువంటిది వచ్చింది. అంటే మనకి ఈ వాల్యూ అంతా కలిపి మనకి ఎంత వచ్చిందంటే 3/4 అనేది వచ్చింది. 3/4. ఇప్పుడు 1 + 3/4 అనేటటువంటి దాన్ని కట్టాలి. 1 + 3/4 అనేది కట్టామనుకోండి, అప్పుడు ఏమొస్తుంది? 4 + 3 4 + 3/4 అంటే 7/4 అనేది వచ్చింది. అంటే మనం ఏం చేసాము? 1 + 3/4 ఈ 1 + 3/4 వాల్యూ మనకి ఎంత వచ్చింది? 7/4 అనేటటువంటిది వచ్చింది. 7/4 అనేది వచ్చింది. మరి నెక్స్ట్ ఈ 1/1 ఇగోండి ఈ 1/7/4ని మనం ఏం చేయాలి? 1 ఇంటూ భిన్నం తిరగవేయాలి. సో 4/7 ఇప్పుడు ఏమవుతుంది? 4/7 అనేది అవుతుంది. ఇప్పుడు ఈ మొత్తాన్ని మనం తీసివేసేసి ఏం చేస్తామంటే 4/7 అనేది వేస్తాం. అంటే దీని మొత్తం వాల్యూ మనకి 4/7 అనేది వచ్చింది. ఇప్పుడు 1 + 4/7 వేస్తాం. 1 + 4/7 అనేది ఎంత అవుతుంది? మనకి 7 + 4/7 అవుతుంది. అంటే 11/7 అనేటటువంటిది రైట్ ఆన్సర్ అన్నమాట. ఈ భిన్నాల యొక్క మరి 2/3, 8/9, 16/81, 10/27 భిన్నాల యొక్క గరిష్ట సామాన్య భాజకం ఎంత అని అడిగారు అనుకోండి. అప్పుడు దీనికి సూత్రం ఏంటంటే వీటి యొక్క మీద లవముల యొక్క SCF బై హారముల యొక్క LCM కట్టాలన్నమాట. లవముల యొక్క SCF బై హారముల యొక్క LCM కడితే వచ్చేటటువంటిదే ఈ భిన్నం యొక్క SCM అవుతుందన్నమాట. అప్పుడు ఈ హారములన్నింటి యొక్క HCF ఏమవుతుందంటే సో 3, 9, 81, 27 వీటికి కనుక మనం కసా కట్టుకున్నట్లయితే 3 7s అండ్ 3 3s ఇట్లా మనం ఇవన్నీ మల్టిప్లికేషన్ చేస్తే మనకి 81 వస్తుంది. సో LCM 81. సో 2/81 అనమాట. 2/81 అనేటటువంటిది రైట్ ఆన్సర్. 5/6, 6/7ల యొక్క కనీస సామాన్య గుణిజం. కనీస సామాన్య గుణిజం అంటే LCM. దీనికి సూత్రం ఏంటంటే పైన లవముల యొక్క LCM బై హారముల యొక్క HCF. ఇదే దీని యొక్క సూత్రం. పైన ఉన్నటువంటి వాటి యొక్క LCM కడతాం. వాటి LCM కడితే మనకి 30 వస్తుంది. కిందన ఉన్నటువంటి వాటి యొక్క HCF కడితే 1 వస్తుంది. సో ఈ 30 అనేటటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్ 81/108. 81/108 యొక్క సూక్ష్మ రూపం ఏంటి? సూక్ష్మ రూపం ఏంటి అంటే మరి భిన్నాన్ని సూక్ష్మీకరించడానికి లవహారాలను ఒకే గరిష్ట సంఖ్యసే భాగించాలన్నమాట. అంటే 81/108 దీన్ని కనుక మనం కట్ చేస్తామనుకోండి. సో 3 టేబుల్తో మనం కట్ చేసుకున్నట్లయితే 3 3s 9, 3 6s 18, 3 2s 6 అండ్ 21 అంటే 3 7s 21. సో నెక్స్ట్ వన్ కన్నా మనం కట్ చేసుకున్నట్లయితే 3 1s 3 2s 3 9s 27. సో నెక్స్ట్ వన్లీ కట్ చేసుకున్నట్లయితే 3 3s 9, 3 4s 12. సో 3/4 అనేటటువంటిది రైట్ ఆన్సర్. ఇదే సూక్ష్మ రూపం.
నెక్స్ట్ వన్ 3/7కు సమానమైనటువంటి భిన్నాన్ని క్రింది వారిలో గుర్తించండి. 3/7కు సమానమైన భిన్నం అంటే లవహారాల్ని ఒకే సంఖ్యచే గుణించగా వచ్చేటటువంటిది అనమాట. లవం దేనితో గుణించారో హారంను కూడా దాంతో గుణించేటట్లుగా వచ్చే భిన్నం అనమాట. ఇప్పుడు ఈ 5/14 అనేటటువంటిది అవ్వదు, ఎందుకంటే 3 టేబుల్లో 5 రాదు కాబట్టి. ఈ 6/14 అంటే 3 2s are 6, అదేవిధంగా 7ని కూడా 2తో గుణించినట్లు ఉండాలి. సో ఇది సరిపోయింది. నెక్స్ట్ 3 3s are 9, 3 3s are 9 వస్తుంది కాబట్టి మరి ఇక్కడ కూడా 7 3s are రావాలి, ఎందుకంటే కింద దాన్ని మరి మల్టిప్లికేషన్ చేస్తే. సో 21 లేదు కాబట్టి సరికాదు. మరి 3 4s are 12 సరిపోయింది, మరి కిందన 7 4s are 28 రావాలి. సో ఇది కూడా సరికాదు, ఆప్షన్ 2 మాత్రమే సరైనది. నెక్స్ట్ వన్ 14/17 భిన్నంలో హారము 102 అయ్యే విధంగా ఏర్పడే సమాన భిన్నం ఏంటి? హారము 102 అవ్వాలంటే 17ని హారంతో భాగించండి. మరి 17ని హారంతో భాగిస్తే మనకు ఎంత వస్తుందంటే 17 6 102 కాబట్టి అంటే 17 హారము 102 అయింది. 14/17 ఈక్వల్స్ టు మరి 102 అంటే హారంని 6తో గుణించాం కాబట్టి 102 వచ్చింది. మరి లవాన్ని కూడా 6తో గుణించాలి, అప్పుడు వచ్చేటటువంటి ఆన్సరే మనకి ఆన్సర్ అవుతుంది. సో ఎంత అంటే 14ని 6తో మల్టిప్లికేషన్ చేస్తే వచ్చేటటువంటిది 84. సో 84/102 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 7 and 109 యొక్క అపక్రమ భిన్న రూపం. అపక్రమ భిన్న రూపం అంటే 7 × 9 + 1/9, ఇదే కదా మనకి అపక్రమ భిన్న రూపం. అంటే 64/9 అనేది రైట్ ఆన్సర్. ఈ యొక్క మిశ్రమ భిన్న రూపం ఏంటి? మిశ్రమ భిన్న రూపం కావాలంటే 4తో 17ని డివిజిబుల్ చేయాలి. 4 4s are 16 and 1 అంటే మనం ఏం చేస్తామంటే ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఫస్ట్ వేసుకుంటాం ఎండ్గా, మరి ఇది పైన వేస్తాం, నెక్స్ట్ ఇది లాస్ట్కి వేస్తాం, అంటే ఇట్లా వస్తుంది అనమాట. క్లాక్ వైజ్లో వస్తుంది. 4 and 1/4 అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 3/5 4/15, 3/5 4/15 మరియు 2/3 భిన్నాల యొక్క సరి అయిన ఆరోహణ క్రమం ఏంటి అని అడిగారు. ఆరోహణ క్రమం కావాలంటే ఏం చేయాలంటే 5 15 3ల యొక్క కసాగ్ ఎంత? 15 కదా, ముందు కసాగ్ కట్టామనుకోండి ఈజీ అయిపోద్ది. అప్పుడు 5 3s are 3 3s are 9, అలాగే 15 అంటే 4, అలాగే 3 5s are కాబట్టి 5 2s are 10. ఇప్పుడు 9/5 9/5 4/5 10/5 అనేటటువంటివి ఈ భిన్నాలుగా ఇవి మారాయి. ఇప్పుడు ఆరోహణ అంటే చిన్న నుండి పెద్దకి మార్చాలి. అంటే ఈ మధ్యలో ఉన్నటువంటిది అంటే 4/15 అనేది చిన్నది, 4/15 చిన్నది, దీని తర్వాత కొంచెం పెద్దది ఏంది 9/15, అంటే 3/5 అనేది పెద్దది, దాని తర్వాత 2/3 అనేది పెద్దది. సో ఈ విధంగా వచ్చేటటువంటి ఆన్సరే రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 85ను సామాన్య భిన్న రూపంలోనికి మార్చాలి. 85ను భిన్న రూపంలోనికి మార్చాలి అంటే 6.85 అండి, ఇది 85 6.85 6.85ని భిన్న రూపంలోకి మార్చాలి. ఇక్కడ ఎన్ని స్థానాల తర్వాత పాయింట్ ఉంది? లెఫ్ట్ నుండి చూసుకోవాలి. ఎన్ని స్థానాల తర్వాత పాయింట్ ఉంటే 685/100 అనేటటువంటి దాన్ని వేసుకోవాలి. ఎన్ని తర్వాత పాయింట్ ఉంటే కిందన బై వేసుకొని అన్ని సున్నాలు పెట్టుకోవాలి. సో 685/100. దీన్ని కనుక మనం కట్ చేసుకున్నట్లయితే 5 టేబుల్తో కనుక కట్ చేసుకుంటే 20s 5 137 సార్. సో 137/20 అనేది రైట్ ఆన్సర్. 137/20 అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 12/64ను దశాంశ భిన్నంగా మార్చగా వచ్చే విలువ ఎంత? 12/64ను దశాంశ భిన్నంగా మార్చగా వచ్చేటటువంటి విలువ ఎంత? మరి 12/64ని 3 టేబుల్తో కనుక భాగించిన కట్ చేసుకున్నట్లయితే 3/16 వస్తుంది. 3/16 వస్తుంది. ఇప్పుడు మనం 16తో 3ని డివిజిబుల్ చేయాలి. ఫస్ట్ 0 పాయింట్ వేసుకున్నాం అనుకోండి. 0 పాయింట్ వేసుకొని ఇక్కడ 0 యాడ్ చేసుకున్నట్లయితే 16 1s are 16 అండ్ మనకి ఎంత మిగిలింది? 14 మిగులుతుంది. సో అగైన్ మళ్ళీ మళ్ళీ 8 జార్ ఎంత వస్తుందంటే సో 128 అనేది వస్తుంది. సో 12 మిగులుతుంది. ఈ విధంగా 0.18 అనేటటువంటిది 75 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్ 14.5 బార్ దీన్ని సాధారణ భిన్న రూపంలో వ్యక్తపరచాలి. దీన్ని ఎట్లా రాయాలంటే
ఫస్ట్ 145 అనేటటువంటి దాన్ని తీసుకోవాలి, మైనస్ ఇక్కడ బార్ లేకుండా ఉన్నటువంటి సంఖ్యను వేసుకోవాలి 14 బై అంటే ఇక్కడ బారు లేకుండా ఉన్నటువంటి భాగాన్ని వేసుకున్నాం కదా. తర్వాత కిందన ఏం వేయాలంటే ఇక్కడ బారు ఉన్నటువంటిది ఎన్ని సంఖ్యలు ఉంటే అన్ని 9 వేసుకోవాలి. ఇక్కడ ఒక సంఖ్య బారు కింద ఉంది కాబట్టి ఒక 9 వేసుకుంటాం. ఇప్పుడు మనం తీసివేస్తే వచ్చేటటువంటిది 131/9 అనేటటువంటిది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, రవి తన వద్ద గల కేకులలో సగభాగాన్ని స్నేహితులకు పంచి మిగిలిన కేకులో సగభాగాన్ని తిన్నాడు. అయితే ఇంకా అతని వద్ద మిగిలి ఉన్నటువంటిది ఎంత? చూడండి, తన దగ్గర సమ్ ఎక్స్ కేకులు ఉన్నాయనుకుందాం, లేదా తన దగ్గర మొత్తం కేకు అనేటటువంటిది 1 అనుకుందాం. ఈ 1లో సగం పంచేశాడు అంటే తన దగ్గర ఎంత ఉంది? ఇప్పుడు స్నేహితులు పంచగా మిగిలింది హాఫ్ ఉంది. ఈ హాఫ్లో కూడా మళ్ళీ ఒక సగాన్ని తిన్నాడంట. అప్పుడు హాఫ్లో సగాన్ని తిన్నాడు. అప్పుడు ఏమవుతుంది? ఈ హాఫ్లో సగం తిన్నాడు అంటే ఏం చేయాలంటే హాఫ్ ఇంటూ హాఫ్ వేయాలండి. హాఫ్లో మళ్ళీ సగం తిన్నాడంటే హాఫ్ ఇంటూ హాఫ్ వేయాలి. అప్పుడు 1/4 అనేటటువంటిది వస్తుంది. సో కాబట్టి మిగిలినటువంటి భాగం ఎంత? మిగిలినటువంటి భాగం ఈ ఒకటిలో నుంచి ఏం చేయాలంటే అంటే ఫస్ట్ ఏం చేశాడు? సగభాగాన్ని స్నేహితుడికి ఇచ్చాడు, మిగిలిన కేకులో సగభాగాన్ని తను తిన్నాడు. అంటే మొత్తంగా ఎంత క్లోజ్ అయిపోయింది? 1/2 + 1/4 ఇంత కంప్లీట్ అయిపోయింది. ఆ ఒక్క భాగంలో 1/2 + 1/4 అనేటటువంటిది కంప్లీట్ అయిపోయింది. అంటే 6/4 అనేటటువంటిది కంప్లీట్ అయిపోయింది అనమాట. 6/4 అయినా వస్తుంది. సో 4 అండ్ 3/4 వస్తుందండి. 3/4 అనేటటువంటిది కంప్లీట్ అయిపోయింది. ఒక భాగంలో 3/4 కంప్లీట్ అయిపోతే మిగిలిన భాగం ఎంత అంటే 1/4 అనేటటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. 1/4. నెక్స్ట్ వన్, హరి తన వద్ద ఉన్నటువంటి 10 మీటర్ల పొడవైనటువంటి గుడ్డ మొక్కను 8 సమాన భాగాలుగా కత్తిరించాడు. అయితే ఒక్కొక్క భాగం యొక్క పొడవు ఎంత? 10 భాగాలను 8 సమాన భాగాలుగా చేశాడు. ఇప్పుడు మనం షార్ట్కట్ చేసుకుంటే, సింపుల్గా చేసుకుంటే 2 5 0 2 4 0, సో 5/4 వచ్చింది. ఈ 5/4ని మనం మిశ్రమ భిన్నంలోకి మార్చుదాం. అప్పుడు ఏమవుతుంది? 4 1 4 అండ్ 1 అంటే 1 అండ్ ఇప్పుడు యాంటీ క్లాక్ వైజ్ వేస్తాం కదా, 1 అండ్ 1/4 1/4 అనేటటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, ఇట్లా ఇచ్చారండి. మరి దీని యొక్క సరళీకృత విలువ ఎంత? ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే 1లో హాఫ్ తీస్తే ఎంత వస్తుంది? హాఫ్ అండ్ ఇంటూ మరి దీన్ని తీసివేసామనుకోండి 3 - 1/3 అంటే 2/3 అండ్ 4 - 1/3 అంటే 3/4 అండ్ ఇట్లా వేసుకుంటూ వెళ్తే చివరికి వచ్చేటటువంటిది 1/100 అంట. సో మనం ఇప్పుడు ఇలా పక్కన వేసుకునేటప్పుడు ఏమవుతున్నాయి? ఒకటి కట్ అయిపోతున్నాయి. ఇలా కట్ అయిపోయి పైన మనకి మిగిలేటటువంటి ఏంటంటే 1 కిందన ఉండేటటువంటి ఈ 100 మిగులుతుంది. సో 1/100 అనేటటువంటిది రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ వన్, మరి 1/2 × 3 ప్లస్ 1/3 × 4 ఇట్లా ఇచ్చారు కదా. మరి దీని యొక్క సమ్ ఎట్లా వస్తుందంటే దీనిని ఎట్లా రాయవచ్చు? 1/2 - 1/3 ప్లస్ దీన్ని 1/3 - 1/4 ప్లస్ 1/4 - 1/5 ఇట్లా వేసుకుంటూ వెళ్ళినప్పుడు ప్లస్ 1/99 - 1/100 ఇట్లా మిగులుతుంది. దీన్ని కనుక మనం కట్ చేస్తే దీనికి ఇది అలా కట్ అవుతూ ఇది కూడా కట్ అయిపోతుంది. మనకి ఏం మిగులుతాయంటే 1/2 - 1/100 అనేది మిగులుతుంది. 1/2 - 1/100 మిగులుతుంది. అప్పుడు మనకి ఏమొస్తుందంటే 50 - 1/100 అనేది వస్తుంది. 50 - 1/100 అంటే 49/100 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, దీన్ని కూడా సేమ్ అట్లానే చేస్తాం. ఈ బిట్ చేసేటప్పుడు ఎట్లా చేయాలంటే చూడండి, ఇక్కడ మనకి ఇంతకు ముందు వచ్చేటటువంటి బిట్ మాత్రం ఈ నెంబర్స్ అన్నింటి మధ్య తేడా 1 మాత్రమే ఉంది, అంటే ఒక ఆర్డర్లో ఉన్నాయి. కానీ ఇక్కడికి వచ్చేసరికి నెంబర్స్ అన్నింటి మధ్య తేడా అనేది 2గా ఉన్నది. చూసారా, 2 అనేది ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ అనేటటువంటి దాన్ని వేసుకొని అప్పుడు దీన్ని విడదీస్తాం.
మనకి తెలిసినట్లుగా విడదీసినట్లయితే ఏమవుతుంది, ఈ 1/4 మైనస్ 1/6 ప్లస్ 1/4 మైనస్ 1/8 ఇట్లా వేసుకుంటూ వెళ్తే చివరికి 1/20 అనేది ఉంటుంది. సో ఇవన్నీ కట్ అయిపోతున్నాయి కదా, ఇట్లా కట్ అయిపోతూ మనకి ఫస్ట్లో మనకి మిగిలేది ఈ హాఫ్ అనేది ఉంటూ ఫస్ట్లో మనకి మిగిలేది 1/4 మైనస్ 1/20 అనేది ఉంటుంది. సో ఇప్పుడు 1/2 దీన్ని కనుక మనం కసాక్ కడితే 20 వస్తుంది, 5 మైనస్ 1 వస్తుంది. అంటే 1/2 ఇంటూ 4/20 అంటే 4 1 4 5 అంటే 1/10 అనేటటువంటిది రైట్ ఆన్సర్. 1/10 అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ వన్, జీవ 1/3 కిలోల టొమాటాలను 35 రూపాయలకు కొంటే ఒక టొమాటో ధర ఎంత? 1 కిలో టొమాటో ధర ఎంత? జీవ 1/3 కిలోల టొమాటాలని 35 రూపాయలకు కొన్నాడు. అయితే 1 కిలో టొమాటాల ధర ఎంత? అంటే ఏమవుతుందంటే 1/3 కిలోల టమాటాల ధర 35 కాబట్టి మరి 1 కిలో టమాటా ధర ఎంత అంటే మనం ఏం చేయాలంటే 3 × 35 చేసేయడమే. 3 × 35. సో ద రైట్ ఆన్సర్ 105 అనేది అవుతుందన్నమాట. నెక్స్ట్ వన్, ఒక భిన్నం యొక్క హారము దాని లవము కంటే 2 ఎక్కువ అంట. ఏదైనా ఒక భిన్నం యొక్క హారం అనేది లవం ఎక్స్ అనుకుంటే ఎక్స్ ప్లస్ లవము కంటే 2 ఎక్కువ అంట. 2 ఎక్కువ. మరి లవహారాలు రెండింటికి కూడా 5 కలిపితే ఆ భిన్నము లవముకి 5 కలిపి మళ్ళీ హారంకి కూడా 5 కలిపితే ఆ భిన్నము 4/5గా మారుతుందంట. అయితే దాని యొక్క అసలు భిన్నం ఎంత అని అడిగారు. ఇప్పుడు దీన్ని ఏం చేస్తాం, ఇది 2 + 5 అంటే 7గా మారుతుంది. x + 5/x + 7 = 4/5. ఇప్పుడు మనం అడ్డు గుణకారం కనుక చేసుకున్నట్లయితే ఇది ఎట్లా మారుతుందంటే x + 5 అడ్డు గుణకారం చేస్తే మరి 5తో దీన్ని గుణించాలి. 5తో దీన్ని గుణిస్తే 5x + 5 5 25 = 4తో దీన్ని గుణించాలి. 4x + 28 ఇట్లా అయింది. ఈ 5xని ఇటు తెద్దాం, ఈ 25ని అటు పంపిద్దాం. అప్పుడు ఏమవుతుంది, 5xలోంచి 4x తీస్తే x మిగులుతుంది. మరి 25 అనేది అవతల పంపిస్తే 28 - 25 అనేది ఎంత వస్తుంది అంటే 3. అంటే x వాల్యూ ఎంత వచ్చింది అంటే 3 అనేది వచ్చింది. సో x వాల్యూ 3 వచ్చింది కదా. మనకి ఒరిజినల్గా భిన్నం ఏంటి, అసలు భిన్నం ఏది అని అడిగారు. ఒరిజినల్గా భిన్నము హారము అనేది దాని లవము కంటే 2 ఎక్కువ. ఒరిజినల్గా భిన్నం అనేది హారం అనేది లవం కంటే 2 ఎక్కువ. అంటే లవం కంటే 2 ఎక్కువ ఉన్నటువంటిదే ఒరిజినల్ భిన్నం ఇది. దాని తరువాత లవహారాలకి 5 కలిపాం తప్ప ఫస్ట్ ఉండేటటువంటి భిన్నం ఇదే. సో x వాల్యూ అనేది 3 అయితే మరి ఇక్కడ అంటే లవము అనేటటువంటి 3 అయితే హారం ఎంత అవుతుంది, 5 అవుతుంది. సో 3/5 అనేది రైట్ ఆన్సర్ అన్నమాట. నెక్స్ట్ వన్, ఒక భిన్నములో లవము అనేది హారము కంటే 6 తక్కువట. సమ్ లవము అనేటటువంటిది x తీసుకుంటే హారము కంటే 6 తక్కువ. అంటే హారం అనేది x తీసుకుందాం, హారము కంటే లవం తక్కువ కాబట్టి x - 6 అనుకుందాం. అప్పుడు లవమునకు 3 కలిపినప్పుడు ఆ భిన్నము ఈ లవానికి +3 ఇంకా చేస్తే చూడండి, లవము హారము కంటే 6 తక్కువగా ఉంది. అలాగే లవమునకు 3 కలిపినప్పుడు మళ్ళీ 6 తక్కువగా ఉంది, +3 కలిపాం. అప్పుడు ఆ భిన్నం అనేది 2/3 అయ్యింది. అయితే అసలు భిన్నం ఎంత అన్నారు. ఇప్పుడు చూద్దాం. మరి ఒరిజినల్గా భిన్నం ఇదంతా కూడా ఒరిజినల్ భిన్నమే అవుతుంది. ఇప్పుడు x - 6 + 3 అంటే ఏమొస్తుంది, -3 వస్తుంది. x - 3/x = 2/3. దీన్ని కనుక మనం అడ్డు గుణకారం చేస్తే 3 × x - 3 3 × x - 3 అంటే 3x - 9 = 2x అవుతుంది. 3x - 9 2x. ఈ 2xని ఇటు తెద్దాం, -9 అటు పంపిస్తే x = 9 అనేది అవుతుంది. ఎందుకంటే 3xలో 2x తీస్తే x వస్తుంది కాబట్టి x వాల్యూ 9 వచ్చిందంటే x వాల్యూ 9. సో x వాల్యూ అనేటటువంటిది 9 వచ్చిందంటే అప్పుడు ఒరిజినల్ భిన్నం ఏది, x - 6/x కదా ఒరిజినల్ భిన్నం. దాని తర్వాత 3 అనేది కలపడం జరిగింది. సో x - 6/x అనేది ఒరిజినల్ భిన్నం కాబట్టి సో 9 - 6/x అంటే 9. 9 - 6/9 అంటే 3/9 అనేది రైట్ ఆన్సర్ అన్నమాట.